హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది భవ్య కిచెన్ అండ్ రీల్స్ ఛానల్ అండి. నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర గ్రేవీ అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇది చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఇది పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం గోంగూర ఆకుల్ని తీసుకుని వాష్ చేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. ఆ ఉడికించిన దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండురొయ్యలు వేస్తున్నానండి. ఈ ఎండురొయ్యలు వేయడం వల్ల ఈ గ్రేవీకి మరింత టేస్ట్ని యాడ్ చేస్తుందండి. తర్వాత ఒక్కొక్కటిగా పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ముందు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే వెల్లుల్లిలో ఎక్కువ తేమ ఉంటుంది కనుక. తర్వాత ఒక్కొక్కటిగా పోపులు వేసుకోవాలి. ఈ గ్రేవీ ఈ ఎండురొయ్యలు వేయడం వల్ల మరింత టేస్టీగా మరింత రుచికరంగా ఉంటుంది. గోంగూర రొయ్యలు కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలాగే నేను ఇందులో ఎండురొయ్యలు వేస్తున్నానండి. నేను ఎక్కువ వేయడం లేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఇష్టంగా తినరు. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను అంతే. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర అలా ఇందులో పోపు దినుసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి లాస్ట్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా ఫ్రై అయ్యి మాడిపోతుంది కనుక లాస్ట్లో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అమ్మని, ఆవకాయని, గోంగూరని ఎవరు ఇష్టపడకుండా ఉండరండి. ఈ గ్రేవీకి చింతపండు పులుసు కూడా అవసరమండి. దీనికోసం కొద్దిగా చింతపండు గుజ్జును కూడా నానబెట్టుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దాన్ని ఈ పోపుల్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. గరిటెతో అటు ఇటు అడుగు అంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ గ్రేవీని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కర్రీని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. అలా చేసిన కర్రీస్ మాత్రమే బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం కూడా వేసుకోవాలండి. కారంతో పాటు కొద్దిగా చిటికెడు పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పైకి కిందకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మిక్స్ చేసుకోవాలి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఈ సాల్ట్ అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చింతపండు గుజ్జు అవసరం అన్నాను కదండి, దాన్ని కొద్దిగా పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ప్రాసెస్ ఎక్కువగా ఉన్నా సరే టేస్టీగా కూడా ఉంటుందండి. ఎంత కష్టంగా చేస్తే అంత ఇష్టంగా తినగలుగుతామండి, అంత రుచికరంగా ఉంటుంది. దీన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. దీంట్లో పల్లీ పౌడర్ వేసుకుంటే ఇంకా మరింత రుచిని యాడ్ చేస్తుందండి. దీనికోసం పక్క స్టవ్ మీద పెనం పెట్టుకొని పల్లీలని వేయించుకుందామండి. ఈ వేయించుకున్న పల్లీ పౌడర్ని ఈ గ్రేవీలో కలిపితే ఇంకా మరింత రుచిని పెంచుద్దండి ఈ గ్రేవీ. అందుకోసం నేను పల్లీల్ని ఫ్రై చేసి పౌడర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలా పౌడర్ చేసిన దాన్ని ఉండలు లేకుండా చూసుకొని బాగా ఉండలు లేకుండా
ఈ పౌడర్ని చూసుకుని ఒక పక్కన గరిటెతో తిప్పుతూ ఒక పక్కన వేస్తూ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎక్కడ ఉండలు లేకుండా అడుగంటకుండా సిమ్లో పెట్టుకొని ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలండి. చూడండి, అస్సలు ఉండలు కట్టకుండా ఇలా నేను తిప్పినట్టు గరిటెతో బాగా పైకి కిందకి అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్లే అండి. ఈ గ్రేవీలో ఆనియన్ నంజుకుని తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇదిగోండి గ్రేవీ కంప్లీట్ అయిపోయిందండి. ఆయిల్ బాగా పైకి తేలింది. అడుగంటకుండా గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. పల్లి వేసాం కదండి, ముందే గ్రేవీ అడుగంటేస్తుంది. అందుకని గరిటెతో అటు ఇటు దగ్గర పడేంత వరకు ఇలా గరిటెతో తిప్పుకుంటూ ప్రిపేర్ అయిపోయిందండి గోంగూర గ్రేవీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.